హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక సాఫ్ట్ బాక్స్ని అయితే తయారు చేసి చూపించబోతున్నా. చూడండి, నేను తయారు చేసుకున్న సాఫ్ట్ బాక్స్ అయితే ఇదే. నేను తయారు చేసుకున్న సాఫ్ట్ బాక్స్ క్రేజీగా వచ్చింది కదా అవుట్పుట్ అయితే. దీని ఫుల్ మేకింగ్ అయితే స్టెప్ బై స్టెప్ ఈజీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశా. వీడియోని ఫుల్గా చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. అప్పుడే మీరు దీన్ని తయారు చేసుకోగలరు. ఫ్రెండ్స్, మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఇక్కడ 12 కూల్ వైట్ ఎల్ఈడీస్ అయితే తీసుకున్నా. ఇవి చాలా బ్రైట్గా గ్లో అవుతాయి, అలానే ఇవి చాలా హీట్ కూడా అవుతాయి. కాబట్టి వీటికి మనం తప్పకుండా హీట్ సింక్ అయితే వాడాలి. ఈ 12 ఎల్ఈడీస్ అయితే నాకు 36 రూపీస్ అయితే కాస్ట్ పడింది. ఫ్రెండ్స్, అలానే నేను ఈ సాఫ్ట్ బాక్స్లో వైట్ ఎల్ఈడీస్తో పాటు గ్రీన్ ఒక 6 పీసెస్, అలానే ఒక బ్లూ ఒక 6 పీసెస్ ఎల్ఈడీస్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే కొంచెం డెకరేషన్ పర్పస్ కూడా మనం దీన్ని వాడుకోవచ్చని. మనం వాడుతున్న ఆ ఎల్ఈడీస్కి అయితే తప్పకుండా హీట్ సింక్ వాడాలి. అందుకే నేను ఇక్కడ సిపి ఫ్యాన్ ఉన్న హీట్ సింక్ని అయితే వాడుతున్నా. ఈ హీట్ సింక్ మీద మనం ఎంత హీట్ని వేసుకున్నా వెంటనే కూల్ అయిపోతుంది, ఎందుకంటే సిపి ఫ్యాన్ ఉంది కాబట్టి. దీన్ని నేను రిస్టోరేషన్ షాప్ నుంచి అయితే తెచ్చుకున్నా. ఇది నాకు అరౌండ్గా 20 రూపీస్ అయితే పడింది. 20 రూపీస్కి వర్త్. ఫ్రెండ్స్, నేను అక్కడ లైట్స్ని సిరీస్లో వచ్చేటట్లుగా అయితే ప్లేస్ చేసుకుంటున్నా, ఎందుకంటే సిపి ఫ్యాన్ కూడా 12 వోల్ట్స్తోనే రన్ అవుతుంది. అక్కడ మనం లైట్స్ని కూడా 12 వోల్ట్స్తో రన్ చేసేలా చేసుకున్నట్లయితే రెండింటిని మనం ఈజీగా 12 వోల్ట్స్తోనైతే రన్ చేసేయచ్చు. మళ్ళీ దీనికి దానికి సపరేట్ వోల్ట్ స్విచ్, అదంతా టైం వేస్ట్ ప్రాసెస్. కాబట్టి మీరు కూడా సిరీస్లో వచ్చేటట్లుగా అయితే అరేంజ్ చేసుకోండి. కనెక్షన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఒకసారి చూద్దాం ఇది గ్లో అవుతుందో లేదో. చూడండి, చాలా బ్రైట్గా గ్లో అవుతుంది లైట్ అయితే. ఇంత బ్రైట్గా గ్లో అవుతుంది అనుకోలే, నిజంగా చాలా బాగా గ్లో అవుతుంది లైట్. అలానే బ్లూ ఇంకా గ్రీన్ లైట్ కూడా చాలా బాగా గ్లో అవుతున్నాయి. కనెక్షన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒకసారి సిపి ఫ్యాన్ కూడా చూసేద్దాం, తిరుగుతుందో లేదో. డౌట్ ఉంటుంది కదా. సిపి ఫ్యాన్ కూడా వర్క్ అవుతుంది, తిరుగుతుంది. చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్గా అయితే తిరుగుతుంది సిపి ఫ్యాన్. సాఫ్ట్ బాక్స్ బాడీ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పీవీసీ షీట్స్ని అయితే వాడుతున్నా. వీటి మెజర్మెంట్స్ అయితే మీకు డిస్ప్లే పైన షో అవుతుంటాయి, చూడండి. ఈ పీవీసీ షీట్ మీద నేను కొన్ని కటౌట్స్ని అయితే వేసుకున్నా, చూస్తున్నారు కదా. ఆ మిడ్లో వేసుకున్న కటౌట్ అయితే సిపియు ఫ్యాన్ కోసం. దీనిలోనే సిపి ఫ్యాన్ అయితే కొంచెం లూజ్గానే వస్తుంది, పర్వాలే, ఏమీ అవ్వదు. గ్లూతోనైతే కవరప్ చేసేద్దాం. లైట్స్ని ఆన్ ఆఫ్ చేయడం కోసం నేను ఇక్కడ 2 ట్వాగల్ స్విచ్చెస్ని అయితే వాడుతున్నా. అంటే మనం ఎప్పుడు వాడే ఎస్పీఎస్సి స్విచ్ కాకుండా కొంచెం కొత్తగా ఉంటుందని ట్వాగల్ స్విచ్చెస్ని అయితే వాడుతున్నా. దీనిలో ఒక క్రేజీ థింగ్ ఏమిటంటే వీడు స్క్రూతోనైతే ప్రొవైడ్ చేసి ఉంటాడు. అంటే మనం ఆ టాగల్ స్విచ్ని ఆ హోల్లో పెట్టుకొని ఆడిచ్చిన నట్తోని మనం దాన్ని టైట్ చేసుకున్నట్లయితే ఎటువంటి గ్లూ మనకు అవసరం లేదు. అది ఆ నట్తోనైతే అక్కడ ఈజీగా ఫిట్ అయిపోద్ది. వీడియోలో చూస్తున్నారు కదా. ఇంకా ఈ టాగల్ స్విచ్ వాడడానికి కారణం ఏమిటంటే ఆన్ ఆఫ్ చేసినప్పుడు కొంచెం ఎంజాయ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ కనెక్షన్స్ని అయితే చేసుకుంటున్నా. ఈజీ కనెక్షన్సే, చెప్తా జాగ్రత్తగా వినండి. వైట్ లైట్ని అయితే ఒక స్విచ్కి, ఇంకా గ్రీన్ ఇంకా బ్లూ లైట్ని అయితే ఇంకొక స్విచ్కి కనెక్ట్ ఇచ్చేయండి. సిపి ఫ్యాన్ అయితే డైరెక్ట్ ఫిమేల్ పిన్కి ప్లస్ మైనస్ అయితే కనెక్ట్ ఇచ్చేయండి. కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంతకీ మీకు అర్థం కాలేదనుకున్నట్లయితే సర్క్యూట్ డయాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ కార్నర్ 4 పీవీసీ షీట్స్కి అయితే నేను సిల్వర్ ఫాయిల్ని అయితే అటాచ్ చేసుకుంటున్నా. సిల్వర్ ఫాయిల్ అటాచ్ చేసుకోవడం వల్ల లైటింగ్ ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ అవుద్ది. అలానే లైటింగ్ ఫోకస్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. మీరు చూసుకున్నట్లయితే ప్రతి సాఫ్ట్ బాక్స్లో సిల్వర్ ఫాయిల్ని అయితే తప్పకుండా వాడతారు. చూస్తున్నారు కదా, నేను ఆ 4 పీవీసీ షీట్స్కి అయితే నీట్గా సిల్వర్ ఫాయిల్ని అయితే అటాచ్ చేసుకున్నా. నీట్గా వచ్చింది అవుట్పుట్ కూడా.
సాఫ్ట్ బాక్స్కి ఖచ్చితంగా ఫిలిం షీట్ అయితే వాడాలి, అప్పుడే మీకు ఆ లైటింగ్ అవుట్పుట్ అయితే వస్తుంది. నేను తీసుకున్న పీస్ అయితే ఎగ్జాక్ట్ ఆ బాక్స్కి తగ్గట్టు ఉంది, ఆ బాక్స్కి తగ్గట్టు అది లేదు, నేను ఆ బాక్స్కి తగ్గట్టు కట్ చేశాను. ఫ్రెండ్స్, మనం ఈ సాఫ్ట్ బాక్స్ని రన్ చేయాలంటే అక్కడ మనం దానికి 12 వోల్ట్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. చూడండి, అక్కడ ఇన్పుట్ ఇవ్వగానే CPU ఫ్యాన్ అయితే రన్ అయింది. ఫస్ట్ మనం వైట్ లైట్ని అయితే ఆన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, వైట్ లైట్ అయితే చాలా బ్రైట్గా గ్లో అవుతుంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా సాఫ్ట్గా వస్తుంది లైట్ కూడా. అంటే సాఫ్ట్ బాక్స్ లాగా రావట్లేదు ఎగ్జాక్ట్గా, దానిలో సగం అనుకోండి, అంత పర్లేదు సాఫ్ట్గానే వస్తుంది లైట్ అయితే. మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బ్లూ ఇంకా గ్రీన్ లైట్ కూడా చాలా బ్రైట్గా గ్లో అవుతున్నాయి, ఇంకా సాఫ్ట్గా కూడా వస్తుంది లైటింగ్ అయితే. అదంతా ఫిలిం షీట్ వల్లనే. ఇప్పుడు మనం ఒకసారి ఆ 2 లైట్స్ని అయితే కలిపి ఆన్ చేద్దాం. చూడండి, మిక్స్డ్ కలర్స్ కింద లైటింగ్ ఎంత బాగా వస్తుందో. 3 కలర్స్ అయితే అక్కడ మిక్స్ అయ్యాయి. సాఫ్ట్ బాక్స్ని ట్రైపోడ్ మీద పెట్టుకోవడానికి నేను ఇక్కడ ఒక నట్ బోల్ట్ని అయితే పెట్టుకున్నా. ఇది 2 ఇంచ్ నట్ బోల్ట్ అనుకుంటా. ఈ విధంగా మనం ఆ సాఫ్ట్ లైట్ని ట్రైపోడ్కి ఇన్సర్ట్ చేసుకొని వీడియో తీసుకున్నప్పుడు కానీ, లేదంటే ఎమర్జెన్సీ పర్పస్ కింద అయినా మనం ఆ వైట్ లైట్ని అయితే వాడుకోవచ్చు. ఆ గ్రీన్ ఇంకా బ్లూ లైట్ని అయితే మనం ఏదైనా డెకరేషన్ పర్పస్ కింద వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు దీని లైటింగ్ ఏ విధంగా అనిపించింది, ఇంకా మీరు దీన్ని తయారు చేస్తారో లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ సాఫ్ట్ బాక్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి ఇది నా 2వ సాఫ్ట్ బాక్స్ అని అయితే చెప్పచ్చు. మన మెయిన్ గాడెక్స్ సాఫ్ట్ బాక్స్తో పాటు దీన్ని కూడా నేను ప్రతి వీడియోలో అయితే ఈసారి నుంచి వాడుతా. అంత బాగా నచ్చింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలిపేయండి. ఫ్రెండ్స్, మీలో ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసండి. అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ సండే షార్ప్ 7 PM కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.